Please subscribe to our YouTube channel. Like and share this video. భారతదేశము ఈ దేశం ఎందుకు గొప్పది? ఋషులు పుట్టారు ఇక్కడ కాబట్టి. ఏమయ్యా అక్కడ పుట్టారా అవతల పుట్టారా అనే ప్రశ్నలకు తావులేదు. పుట్టరు, ఇక్కడే పుడతారు. కర్మిష్ఠమైన దేశం ఇది, ఇక్కడే పుడతారు, అందులో సందేహం లేదు. ఏతద్దేశ ప్రసూతస్య సకాశాత్ అగ్రజన్మనః స్వం స్వం ధర్మం సుశిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః అన్నాడు. మొత్తము భూమండలములో ఎవడెక్కడున్నా ఎలా బతకాలో, ఎలా బట్ట కట్టాలో, ఎలా జీవించాలో, ఎలా తరించాలో, తరించటం ఎవడికి తెలియదు, వీడికి తెలుసు ఇక్కడ పుట్టిన వాడికి. వీడే చెప్పాలండి, వేరే దారి లేదన్నాడు. ఏతద్దేశ ప్రసూతస్య, ఇక్కడ పుట్టినటువంటి మహానుభావుడు జ్ఞాని ఎవడైతే ఉన్నాడో వీడే సర్వ ప్రపంచానికి జ్ఞానము బోధించాలి. అది ఈ దేశం యొక్క గొప్పతనం, ఇక్కడ పుట్టడం యొక్క గొప్పతనం. నువ్వు పాపివి అంటే ఎవడు పాపి లేడు ఇక్కడ. వీడిక్కడ పుట్టిందే పుణ్యాత్ముడు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవసనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్. ఇంత గొప్పగా చెప్పిన ధర్మము ప్రపంచంలో వైదిక ధర్మము తప్ప ఇంకొకటి లేదు. నీ దేహము దేవాలయమురా అన్నాడు. ఇక్కడ లోపల ఉన్నటువంటి జీవుడు వీడు సనాతనమైన దేవుడురా. మీ తాతలు 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 తండ్రులు ఉత్తమోత్తమ గోత్ర సంకలితులు మహాత్ములు పుట్టావురా ఈ వంశములో. నువ్వు ఎవడు తక్కువవాడు కాదు. ఈ భూమండలములో ఈ దేశములో పుట్టిన ప్రతివాడు అంత గొప్పవాడు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఇది చెప్పారు. అందువల్ల నీ దేహము దేవాలయము నాయన. నీకు పాపము అంటనే అంటదు. నువ్వెవడివి రా కొత్తగా వచ్చి పాపము పాపం అని చెప్పడానికి? నీవే పాపివి. అలా చెప్తున్నవాడు పాపి తప్ప చెప్పబడేవాడున్నాడే వైదిక ధర్మంలో పుట్టినవాడికి వీడికి పాపస్పర్శే లేదు. అందువల్ల ఇంత గొప్పది. Please subscribe to our YouTube channel. Like and share this video.